మన ఛానల్లో గోగో స్క్విడ్ అనే చైనీస్ డ్రామాని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాము. మీరు గనక ముందు ఎపిసోడ్స్ ని చూసుండకపోతే లింక్ ని డిస్క్రిప్షన్ లో ఉంచుతాను, ఒకసారి వెళ్ళి చూడండి. లాస్ట్ ఎపిసోడ్ లో వాళ్ళ మమ్మీ పెళ్లి ఎట్టి పరిస్థితుల్లో జరగనివ్వను అని అనుకుంటుంది. ఆ తర్వాత టాంగ్ నియాన్ వాళ్ళ డాడీ తన రూమ్ లోకి వచ్చి నీ కోసం సూప్ తయారు చేశాను, ఎలా ఉందో చెప్పు అంటాడు. తను తింటూ ఉంటుంది. ఇంకా వాళ్ళ డాడీ వాళ్ళ సీనియర్ గురించి అడుగుతారు. మీ సీనియర్ ఎవరు, ఎక్కడున్నాడు, బాగుంటాడా అని అడుగుతాడు. ఆయన తన గురించి ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు అని అంటే వాళ్ళ డాడీ తన్ని లంచ్ కి రేపు ఇన్వైట్ చేయనంగానే డాడీ ఇది న్యూ ఇయర్ వాళ్ళ ఇంట్లో సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటారు, మన ఇంటికి ఎందుకు వస్తారు, తన్ని తర్వాత ఎప్పుడన్నా పిలుస్తాను, తను చాలా బాగా చదువుకుంటున్నాడు, తనకి డాక్టరల్ డిగ్రీ కూడా వచ్చింది, అయినా మీరు ఇప్పుడు తన గురించి ఎందుకు అడుగుతున్నారు అని అంటే ఏం లేదు ఊరికే కలుద్దామని అంటారు. ఆ తర్వాత సూప్ చాలా బాగుంది డాడీ అని చెప్తుంది. ఆ తర్వాత డెమో ఒంటరిగా కిచెన్ లో ఫుడ్ తినేస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి లీడర్ హ్యాన్ వస్తాడు. ఏంటి నువ్వు దొంగతనం చేయడం ఎప్పటి నుంచి మొదలు పెట్టావు, ఇలా దొంగతనంగా ఫుడ్ తినడం తప్పని నీకు తెలీదా, మన రూల్స్ పాటించట్లేదేంటి నువ్వు అని అడిగితే లేదు నాకు కొంచెం ఆకలేసింది అందుకే కొంచెం తీసుకొని తిన్నాను అని అంటాడు. ఆ తర్వాత నువ్వు వెళ్ళి నీ హ్యాండ్ స్పీడ్ టెస్ట్ చెయ్యి అని అంటాడు. సరే నేను వెళ్తాను కానీ న్యూ ఇయర్ కదా నాకు చెయ్యాలని లేదు అంటే నువ్వు వెంటనే వెళ్ళి చెయ్యి అని చాలా కోపంగా అంటాడు. తన హ్యాండ్ స్పీడ్ ని టెస్ట్ చేస్తాడు. సిటిఎఫ్ మ్యాచ్ లో ఇదొక ఇంపార్టెంట్ ఎలిమెంట్, అందుకే లీడర్ హ్యాన్ తన్ని హ్యాండ్ స్పీడ్ టెస్ట్ చేయమంటాడు. తన హ్యాండ్ స్పీడ్ 200 to 210 లోపే ఉంటుంది. నీ హ్యాండ్ స్పీడ్ 250కి వచ్చేంత వరకు నువ్వు కంప్యూటర్ ముందు నుంచి లెగొద్దు, నువ్వు కష్టపడి నీ హ్యాండ్ స్పీడ్ ని పెంచుకోవాల్సి వస్తుంది అని చెప్పి తను టీవీ చూడడానికి వెళ్తాడు. ఆ తర్వాత డెమో తన్ని గట్టిగా వచ్చి హగ్ చేసుకొని 12 అయింది హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి గట్టిగా అంటాడు. లీడర్ హ్యాన్ నాకు చాలా సంతోషంగా ఉంది, నేను మీతో న్యూ ఇయర్ స్పెండ్ చేయబోతున్నాను అని చెప్పి డాన్స్ వేస్తూ ఉంటాడు. నెక్స్ట్ మార్నింగ్ వాళ్ళ తాతయ్య లీడర్ హ్యాన్ లెగు లెగు ఎంతసేపు పడుకుంటావు, పొద్దుపోయింది లెగు అని చెప్పి ఇసుకిస్తూ ఉంటాడు. లీడర్ హ్యాన్ కి చాలా చిరాకు వస్తుంది. తన ఇంటి నుంచి బయటికి వచ్చేసి వీడియో గేమ్ ఆడుకుంటూ ఉంటాడు. వాంగ్ హో జాగింగ్ చేస్తూ ఉంటాడు. అన్నయ్య మీరెందుకు ఇక్కడ కూర్చున్నారు, వీడియో గేమ్స్ ఎందుకు ఆడుతున్నారు అంటే ఏం లేదు ఉన్నారు కదా ఇంట్లో మీ తాతయ్య, నన్ను ఇంట్లో నుంచి బయటికి తరిమేశారు, వాకింగ్ చేయమని అన్నారు. వాంగ్ హో లోపలికి రండి అన్నయ్య అంటే లేదు ఇంకాసేపు ఆగి వస్తాను లేకపోతే మీ తాతయ్య నన్ను మళ్ళీ తిడతారు అని అంటాడు. వెంటనే వాంగ్ హో అయితే పదండి మన ఇద్దరం మళ్ళీ జాగింగ్ కి వెళ్దాం అని చెప్పి వాళ్ళు జాగింగ్ కి వెళ్తారు. ఈ డ్రామాలో లీడర్ హ్యాన్ భయపడేది ఒకే ఒక్కరికి, అది కూడా వాళ్ళ తాతయ్యకే. వాళ్ళ తాతయ్య అంటే లీడర్ హ్యాన్ కి చిన్నప్పటి నుంచి చాలా భయం, ఆయన ఏం చెప్తే అది చేస్తూ ఉంటారు. నెక్స్ట్ సీన్ లో వాళ్ళ తాతయ్య డెమో కోసం ఒక స్పెషల్ టీ తయారు చేసి ఇస్తాడు. టేస్ట్ ఎలా ఉంది అని వాళ్ళ తాతయ్య అడిగితే చాలా బాగుంది, చాలా బాగా చేశారు, మీలో కూడా ఒక చెఫ్ దాగి ఉన్నాడు అని అంటాడు. ఈ లోపే అక్కడికి లీడర్ హ్యాన్ వస్తాడు. నువ్వు వెళ్ళి స్నానం చేసిరా, అది కూడా నేను నీకు చెప్పాలని మళ్ళీ తిడుతూ ఉంటాడు. వెంటనే లీడర్ హ్యాన్ మీరు నన్ను ఎందుకు అలా తిడుతున్నారు అంటే ఏ తిట్టకూడదు కర్ర ఎక్కడ ఉంది అని అటు ఇటు చూస్తాడు. ఇంకా ఇవాళ నేను నీ గర్ల్ ఫ్రెండ్ టాంగ్ నియాన్ చేతి వంట తినాలనుకుంటున్నాను, బయట నుంచి తేవద్దు నువ్వు కూడా వండద్దు, తన చేత డంప్లింగ్స్ చేద్దాము, నువ్వు వెళ్ళి తనని తీసుకురా అంటే టాంగ్ నియానా అదెందుకు ఇప్పుడు అని అంటాడు. అదా ఏం మాట్లాడుతున్నావు, తన మనవరాలు కాబోతుంది, నువ్వు వెళ్ళి తన్ని తీసుకురా జాగ్రత్తగా తీసుకురా అని అంటాడు. తను ఇంకా డెమో వాళ్ళ ఇంటికి వస్తారు. కార్లోనే 10 minutes పాటు వెయిట్ చేస్తాడు. అప్పుడే డెమో మీరు ఎందుకు వాళ్ళ పేరెంట్స్ కి భయపడుతున్నారు, మనం లోపలికి వెళ్దాము అంటే నేనెవ్వరికి భయపడను అని చెప్పి కవర్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ లోపలికి వెళ్తూ ఉంటారు. అప్పుడే డెమో తన్ని ఆపేసి మీరేంటి ఇలా ఒట్టి చేతులతో వచ్చారు, ఇలా రాకూడదని తెలీదా అని అంటాడు. ఎందుకు రాకూడదు అని అంటే మీరు న్యూ ఇయర్ అప్పుడు వచ్చారు, వాళ్ళ కోసం ఒక గిఫ్ట్ అన్న తీసుకొస్తే చాలా బాగుంటుంది అని డెమో అంటాడు. సరే అయితే పద మనం ఒక షాప్ కి వెళ్దాం అని చెప్పి తను ఒక షాప్ కి తీసుకువెళ్తాడు. ఆ షాప్ లో చాలా ఫ్రూట్స్ ఉంటాయి. ఆ ఫ్రూట్స్ అన్నిటిని ఒక్కొక్క రకం ప్యాక్ చేయించమని అడుగుతాడు. ఆ తర్వాత గిఫ్ట్ బాక్స్ లో కూడా పెట్టమని అడుగుతాడు. వాళ్ళ ఇంటికి వచ్చి కాలింగ్ బెల్ నొక్కంగానే వాళ్ళ మమ్మీ డోర్ ఓపెన్ చేస్తే ఒక గిఫ్ట్ బ్యాగ్ కనబడుతూ ఉంటుంది. ఎవరున్నారు వెనకాల ఎవరున్నారు అని చెప్పి వాళ్ళ మమ్మీ చూస్తూ ఉంటుంది. ఓ మీరు వచ్చారా, ఎందుకు వచ్చారు అని అడిగితే ఏ రాకూడదా అని చెప్పి తన ఇంటి లోపలికి వస్తాడు. చాలా గిఫ్ట్ తీసుకొని వస్తాడు, వాటి నిండా ఫ్రూట్సే ఉంటాయి. టాంగ్ నియాన్ వాళ్ళ డాడీ మీరు అసలు ఇవన్నీ ఎందుకు తెచ్చారు, ఇవన్నీ తేవాల్సిన అవసరం ఏంటి అని చెప్పి అంటారు. వాళ్ళ మమ్మీ చెప్పారులే అనుకుంటూ ఉంటుంది. వాళ్ళ మమ్మీ చాలా చిరాకు పడుతూ ఉంటారు. పక్కనే వాళ్ళ కజిన్ వాళ్ళ అక్క ఇంకా వాళ్ళ మమ్మీ చెస్ ఆడుకుంటూ ఉంటారు. టాంగ్ నియాన్ వాళ్ళ డాడీ వాళ్ళ మమ్మీతో ఇలా అంటారు, నువ్వు వెళ్ళి టాంగ్ నియాన్ కిందకి పీల్చుకుని రా, నేను ఇక్కడ వీళ్ళతో మాట్లాడుతూ ఉంటాను అంటే వాళ్ళ మమ్మీ నేను తీసుకురాను అని గట్టిగా చెప్పకుండా స్లోగా చెప్తుంది. ఆ తర్వాత వాళ్ళ డాడీనే నేను వెళ్ళొస్తానులే మీరు ఇక్కడ వెయిట్ చేయండి అని చెప్పి లీడర్ హ్యాన్ తో అంటాడు. వాళ్ళ డాడీ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ మమ్మీ కూడా తన వెనకాలే వెళ్తుంది. అప్పుడే లీడర్ హ్యాన్ కి బోర్ కొట్టి వీడియో గేమ్స్ ఆడుతూ ఉంటారు. పక్కనే ఉన్న వాళ్ళిద్దరు ఇంత పెద్ద వయసు వచ్చినా ఇంకా వీడియో
గేమ్స్ ఆడుతున్నావా అని ఎక్కిరిస్తూ ఉంటారు. మీరు మాత్రం చెస్ ఆడట్లేదా అని వాళ్ళకి ఒక కౌంటర్ వేస్తాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ తనతో ఎందుకు పెట్టుకోవడం అని చెప్పి కంటిన్యూ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ సీన్ లో వాళ్ళ డాడీ టాంగ్ నియాన్ దగ్గరికి వచ్చి, లీడర్ హ్యాన్ వచ్చాడు, నువ్వు మంచిగా రెడీ అయ్యి కిందకి రా అంటే తను చాలా బ్యూటిఫుల్ గా రెడీ అయ్యి కిందకు వస్తుంది. ఆ తర్వాత నేను అతనితో వెళ్ళాలనుకుంటున్నాను అని వాళ్ళ డాడీతో అంటుంది. ఎందుకంటే వాళ్ళ మమ్మీ ఒక ఫిట్టింగ్ పెడుతుంది. టాంగ్ నియాన్ కి ఇష్టం లేకుండా నేను పంపించను అని చెప్పి టాంగ్ నియాన్ కూడా ఇష్టమే అని చెప్తుంది. అందుకే టాంగ్ నియాన్ ని వాళ్ళ డాడీ లీడర్ హ్యాన్ తో వెళ్ళమని అంటాడు. వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ కార్లోకి వచ్చి కూర్చుంటారు. కార్లో డెమో టాంగ్ నియాన్ ని ఒక్కసారిగా బూ అని చెప్పి భయపెడతాడు. టాంగ్ నియాన్ ఒక్కసారిగా బెదిరిపోతుంది. ఓ, నువ్వెందుకు నన్ను ఇలా భయపెట్టావు, నువ్వు డెమో కదా, నువ్వైనా నన్ను ఎందుకు భయపెట్టావు అని చెప్పి తన మీద అరుస్తూ ఉంటుంది. ఓ, మీరు నా పేరు గుర్తుపెట్టుకున్నారా, ఒక్కసారి చెప్పంగానే మీరు గుర్తుపెట్టుకున్నారంటే మీకు చాలా మెమొరీ పవర్ ఉంది అని చెప్పి డెమో టాంగ్ నియాన్ ని పొగుడుతూ ఉంటారు. ఆ తర్వాత వాళ్ళందరూ డంప్లింగ్స్ కి కావాల్సిన వస్తువులు తీసుకోవడానికి షాపింగ్ కి వస్తారు. అక్కడే టాంగ్ నియాన్ ఒక చిన్న క్యాబేజ్ ని తీస్తుంది. ఇలాంటి క్యాబేజెస్ కొనకూడదు, నువ్వు ఎప్పుడు పెద్ద క్యాబేజ్ తీసుకోవాలి, దీనిలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అని చెప్పి టాంగ్ నియాన్ కి చెప్తాడు. ఓ, ఎప్పుడు ఇలాంటి క్యాబేజెస్ తీసుకోవాలా, దీనిలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుందా అని చెప్పి టాంగ్ నియాన్ తన మనసులో అనుకుంటుంది. ఆ తర్వాత టాంగ్ నియాన్ ఒక చిప్స్ ప్యాకెట్ పట్టుకొని దాని వైపే చూస్తూ ఉంటుంది. లీడర్ హ్యాన్ నీకేం కావస్తే అవి తీసుకొని అంటాడు. అప్పుడే వెనకాల డెమో నుంచని నాకు కూడా ఇది కావాలి, నేను తీసుకొచ్చా అని అడుగుతాడు. లీడర్ హ్యాన్ తన్ని కోపంగా చూస్తూ ఉంటాడు. వెంటనే టాంగ్ నియాన్ తన చేతిలోంచి చిప్స్ ప్యాకెట్ తీసుకొని తన కోసం ఇలా అడుగుతుంది. నాకు కూడా ఇది చాలా ఇష్టం, నేను దీన్ని తీసుకొని అనగానే లీడర్ హ్యాన్ మీకేం కావస్తే అది తీసుకోండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెంటనే డెమో ఇలా అంటాడు. ఓహో వదిన, మీ మాటలో ఏదో మ్యాజిక్ ఉంది, మీరు అసలు ఏమనినా మా బాస్ ఏం అనట్లేదేంటి, ఎంతైనా మీరు చాలా గ్రేట్, మీరు లక్కీ అని వాళ్ళు అక్కడ ఉన్న చిప్స్ ప్యాకెట్స్ అన్ని వేసేస్తూ ఉంటారు. అదంతా వెనక్ నుంచి లీడర్ హ్యాన్ వింటాడు. అసలు మీరు ఎందుకు అలా గాసిప్స్ మాట్లాడుకుంటూ ఉంటున్నారు, మీకు వేరే పని లేదా, పదండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వాళ్ళు షాపింగ్ పూర్తి చేసుకొని వచ్చిన తర్వాత లీడర్ హ్యాన్ చేతిలో ఫుల్ గా వెజిటేబుల్స్ ఉంటాయి. అందుకే టాంగ్ నియాన్ ని నా ప్యాంట్ పాకెట్ లో కార్ కీస్ ఉన్నాయి తీసివ్వు అని అనగానే టాంగ్ నియాన్ షాక్ అవుతుంది. ఏమంటున్నాడు ఇతను, ఏమంటున్నాడు అని చెప్పి మెల్లగా తన ప్యాంట్ లో చేయి పెట్టి పాకెట్ నుంచి తీస్తుంది. ఓ, కార్ కీస్ దొరకలేదా అని అంటే బ్యాక్ పాకెట్ లో ఉంది తీయి అని అంటాడు. వెంటనే కార్ కీస్ తీసి వాళ్ళు వెజిటేబుల్ మార్కెట్ కి వెళ్తారు. అక్కడ వెజిటేబుల్ అబ్బాయితో బేరం ఆడతాడు. ఎంత అని అడిగితే తను 10 రూపీస్ అంటాడు. ఓ, ఇవి 8 రూపీసే కదా, నాకు 8 రూపీస్ కి ఇవ్వండి అని చెప్పి అంటాడు. దీని దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, ఆయన ఎందుకు బేరం ఆడుతున్నాడు, తను బేరం ఆడిన చాలా బాగున్నాడు అని టాంగ్ నియాన్ కార్ లోకి వచ్చిన తర్వాత తన మనసులో అనుకుంటుంది. లీడర్ హ్యాన్ ఇలా అంటాడు. నువ్వేం ఆలోచిస్తున్నావు అని అంటే ఏం లేదు పదండి ఇంటికి వెళ్ళాలి, అసలు డంప్లింగ్స్ చేయాలి, టైం అయిపోతుంది అని అంటుంది. ఆ తర్వాత వాళ్ళందరూ వాళ్ళ ఇంటికి వచ్చేస్తారు. కిచెన్ లో టాంగ్ నియాన్ ఇంకా డెమో మాట్లాడుకుంటూ ఉంటారు. నీకు ఇది ఎలా వండాలో తెలుసా అని అంటే నాకు కూడా తెలియదు అనుకుంటారు. ఆ తర్వాత వాళ్ళిద్దరు యూట్యూబ్ లో చూసి చేద్దాం అనుకుంటారు. వెంటనే లీడర్ హ్యాన్ వాళ్ళిద్దరిని లోపలికి వెళ్ళిపోమంటారు. మీరు వెళ్ళిపోండి, నేను మీకోసం డంప్లింగ్స్ చేస్తాను అని అంటాడు. అక్కడికి వ్యాన్ హో వస్తాడు. మీరు డంప్లింగ్స్ చేస్తున్నారా అని అంటే వ్యాన్ హో, నువ్వు ఖాళీగానే ఉన్నట్టున్నావు కదా, క్యాబేజ్ ని కట్ చేయని అంటాడు. తను ఒక సైకో కిల్లర్ లాగా క్యాబేజ్ ని పొడుస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి లీడర్ హ్యాన్ వచ్చి అసలు నువ్వేం చేస్తావు, నువ్వు ఒక సైకోవా ఏంటి, అది క్యాబేజ్ సరిగ్గా కట్ చేయాలి అని చెప్పి నువ్వు కూడా వెళ్ళిపో, నేనే పనులన్నీ చేసుకుంటా అని చెప్తాడు. ఇంకా వ్యాన్ హోని ఒకసారి ఆపి నెక్స్ట్ టైం నుంచి నేను మీకు కుకింగ్ క్లాసెస్ కూడా ఇప్పిస్తాను, అప్పుడే మీరు అందరూ సరిగ్గా కుక్ చేయగలుగుతారు అని అంటాడు. వ్యాన్ హో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్ లో వాళ్ళ తాతయ్య డెమో ఇంకా టాంగ్ నియాన్ బయట కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. టాంగ్ నియాన్ ని వాళ్ళ తాతయ్య నువ్వేం చేస్తూ ఉంటావు అని అంటే నేను ఒక ఆన్లైన్ సెలబ్రిటీని, నేను చాలా పాటలు పాడాను, వాటిని ఒకసారి వింటారా అంటే నా ఫేవరెట్ పాట ఒకటి ఉంది, అది పాడతావా అని వాళ్ళ తాతయ్య అడుగుతారు. వెంటనే టాంగ్ నియాన్ నుంచొని తన గొంతుని సెట్ చేసుకుంటుంది. తను చాలా బాగా పాడుతుంది. వాళ్ళ తాతయ్య కూడా చాలా ఇంప్రెస్ అవుతారు. డెమో కూడా క్లాప్స్ కొడుతూ ఉంటాడు. లోపల నుంచి లీడర్ హ్యాన్ అదంతా వింటూ ఉంటాడు. టాంగ్ నియాన్ పాట పూర్తయిపోతుంది. తను పాడినందుకు చాలా సిగ్గుపడుతూ ఉంటుంది. అదే సిగ్గు కాదు, వాళ్ళ తాతయ్య ఉన్నారని మొహమాట పడుతుంది. నెక్స్ట్ సీన్ లో వాళ్ళ తాతయ్య లీడర్ హ్యాన్ దగ్గరికి వస్తాడు. ఇంకొక గోల్డ్ చైన్ ఇస్తాడు. నేను ఇంకొక ఐడియా చెప్తాను, ఇచ్చేయి, నేను న్యూ ఇయర్ గిఫ్ట్ గా టాంగ్ నియాన్ కి ఈ చైన్ ఇద్దాం అనుకుంటున్నాను, దీన్ని డంప్లింగ్ లో పెట్టు, ఒక డంప్లింగ్ లో క్యాబేజ్ పెట్టకుండా దీన్ని పెట్టు, తను తింటున్నప్పుడు నోట్ లో చైన్ వెళ్తుంది, అప్పుడు తన నోట్ లో నుంచి తీసి సర్ప్రైజ్ అవుతుంది, ఇదే నా న్యూ ఇయర్ గిఫ్ట్ ఆ అమ్మాయికి అని చెప్తాడు. తాతయ్య మీకెందుకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి, తనకు చేతికి ఇవ్వచ్చు కదా అంటే నేను ఎప్పుడు ఏదో ఒకటి స్పెషల్ గా చేద్దాం అనుకుంటాను అని వాళ్ళ తాతయ్య అంటారు. సరే అని చెప్పి వాళ్ళ తాతయ్యని అక్కడి నుంచి పంపించేస్తారు.
అంటారు. ఆ తర్వాత వాళ్ళ తాతయ్య బయటకు వచ్చి డెమో నువ్వు లోపలికి వెళ్ళి వాళ్ళకి సహాయం చెయ్యి అంటారు. టాంగ్ నియాన్ కూడా లోపలికి వెళ్దాం అనుకుంటుంది. ఏం పర్లేదు నువ్వు కూర్చొని నాతో మాట్లాడు, అబ్బాయిలు కష్టపడాలి అమ్మాయిలు ఎంజాయ్ చేయాలి అని చెప్పి వాళ్ళ తాతయ్య సామెత చెప్తారు. ఓ మీ సామెత భలే ఉందా అని చెప్పి టాంగ్ నియాన్ అంటుంది. ఇంకా వాళ్ళ తాతయ్యని టాంగ్ నియాన్ ఏదన్నా ఫ్రూట్ తింటారా, నేను మీకోసం ఒలిసి పెడతానంటే వాళ్ళ తాతయ్య ఆరెంజ్ తింటా అంటారు. ఆ తర్వాత టాంగ్ నియాన్ ఆరెంజ్ పీల్ చేస్తూ ఉంటుంది. ఆ రాత్రి లీడర్ హ్యాన్ అందరి కోసం డంప్లింగ్స్ తయారు చేస్తాడు. ఆ డంప్లింగ్స్ చాలా బాగా తయారు చేస్తాడు. అందరూ తింటూ ఉంటారు. కానీ టాంగ్ నియాన్ కి మాత్రం ఒక స్పెషల్ ప్లేట్ అరేంజ్ చేస్తాడు. ఎందుకంటే గోల్డ్ చైన్ పెట్టాలి కాబట్టి. టాంగ్ నియాన్ వాటిని తింటూ ఉంటుంది. చాలా బాగున్నాయి అని తింటూ ఉంటుంది. తను ఏదో వింత ఎక్స్ప్రెషన్ ఇస్తుంది. ఈలోపే వాళ్ళ తాతయ్య నీకు నోట్లో ఏదైనా తగిలిందా అని అడుగుతారు. లేదే నాకేం తగలలేదు, చాలా బాగున్నాయి డంప్లింగ్స్ అని అంటుంది. అప్పుడు వాళ్ళ తాతయ్యకి ఒక విషయం అర్థమవుతుంది. లీడర్ హ్యాన్ వైపు చాలా కోపంగా చూస్తాడు. నేను చెప్పిన ఐడియా నువ్వు పాటించలేదు కదా, రేపు నీకు దీనికి నేను పనిష్మెంట్ ఇస్తాను అని చెప్తాడు. ఆ తర్వాత లీడర్ హ్యాన్ టాంగ్ నియాన్ కి ఆ గోల్డ్ చైన్ గిఫ్ట్ గా ఇస్తాడు. ఇది నా తరపు నుంచి గిఫ్ట్ కాదు, మా తాతయ్య నీ కోసం స్పెషల్ గా కొన్నారు అని చెప్తాడు. ఇంకా పక్క నుంచి డెమో వదిన మీరు చాలా లక్కీ, చాలా బాగుంది కదా, ఆ చైన్ పైన హెచ్ అనే అక్షరం ఉంది, అంటే లీడర్ హ్యాన్ పేరులో మొదటి అక్షరం, చాలా బాగుంది అని డెమో అంటాడు. ఆ తర్వాత లీడర్ హ్యాన్ నీకు నచ్చిందా అంటే నాకు చాలా నచ్చింది అని టాంగ్ నియాన్ అంటుంది. వాళ్ళందరూ డిన్నర్ పూర్తి చేసిన తర్వాత టాంగ్ నియాన్ ఇంకా డెమో కలిసి డిష్లన్నిటిని తుడుస్తూ ఉంటారు. ఆ తర్వాత టాంగ్ నియాన్ ఆ డిష్లు తీసుకెళ్లి కడుగుదాం అనుకుంటుంది. ఈ లోపు లీడర్ హ్యాన్ అక్కడ నుంచొని డిష్లన్నీ కడిగేస్తూ ఉంటాడు. నీకు వంట వండడం వచ్చా అని లీడర్ హ్యాన్ అడిగితే నాకు కొంచెం వచ్చు అంటుంది. అంటులు తోమడం వచ్చా అంటే అది కూడా నాకు కొంచెం వచ్చు అంటుంది. అయితే నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకుని నేను అంటులు కడుగుతా అని చెప్పి లీడర్ హ్యాన్ ఆ అంట్లన్నీ కడుగుతూ ఉంటాడు. ఆ తర్వాత తను టేబుల్ క్లీన్ చేస్తూ ఉంటుంది. అప్పుడే లీడర్ హ్యాన్ అక్కడికి వస్తాడు. నువ్వు టేబుల్ క్లీన్ చేస్తున్నావు మా తాతయ్యకి తెలిస్తే రేపు నన్ను చంపేస్తారు, పద నేను నేను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తానని తన కార్లో తీసుకెళ్తాడు. వాళ్ళు అనుకున్న టైం కన్నా ముందే వచ్చేస్తారు. అందుకే లీడర్ హ్యాన్ నువ్వు సాంగ్స్ వింటావా, నేను సాంగ్ పెడతాను అంటాడు. ఎందుకు విన్ను, ఖచ్చితంగా వింటాను అని టాంగ్ నియాన్ అంటుంది. అప్పుడే లీడర్ హ్యాన్ ఒక రొమాంటిక్ సాంగ్ పెడతాడు. వాళ్ళిద్దరూ చాలా సిగ్గుపడుతూ ఉంటాడు. వాళ్ళ మూడ్ ని ఈ లోపే వాళ్ళ కజిన్ అక్కడికి వచ్చి చెడగొట్టేస్తాడు. టాంగ్ నియాన్ మీ అమ్మ పిలుస్తుంది తొందరగా రా అని చెప్పి తను అక్కడి నుంచి లాక్కెళ్తాడు. లీడర్ హ్యాన్ కూడా తన తలని ఒకసారి కొట్టుకుంటాడు. నెక్స్ట్ మార్నింగ్ టీమ్ మెంబర్స్ అందరూ వాళ్ళ ఇంటికి వచ్చేస్తారు. ఎందుకంటే న్యూ ఇయర్ ఫెస్టివల్ అయిపోతుంది కాబట్టి. ఇంకా అక్కడ ఉన్న లేడీ లీడర్ వాళ్ళలో ఉన్న కొన్ని టీం మెంబర్స్ కి ఇలా అంటుంది, మనం రేపు కాలిఫోర్నియా వెళ్ళబోతున్నాము, అక్కడ మనకి మ్యాచ్ జరగబోతుంది అంటుంది. సరే అని చెప్పి వాళ్ళందరూ చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. నెక్స్ట్ సీన్ లో సోలో వాళ్ళ టీం మెంబర్స్ తో ఇలా మాట్లాడుతూ ఉంటాడు. ఈ లోపే అక్కడికి యాపిల్ డాగ్ వస్తుంది. మీరందరూ కొంచెం వెనక్కి వెళ్తారా, నేను కొంచెం మాట్లాడాలి అని చెప్పి సోలోతో మాట్లాడదాం అనుకుంటుంది. సోలో ఎందుకు నన్ను కాలిఫోర్నియాకి పంపించాలని చూస్తున్నావు, అక్కడికి లీడర్ హ్యాన్ కూడా వస్తున్నాడు, నేను తనకి నా మొహం ఎలా చూపించాలి, పోయినసారి మ్యాచ్ లో నేను షేక్ హ్యాండ్ ఇస్తే నా వైపు కూడా చూడకుండా వెళ్ళిపోయాడు, అలాంటిది ఇప్పుడు నాతో ఎలా ట్రావెల్ చేస్తాడు, నువ్వే వెళ్ళొచ్చు కదా అంటే లేదు నాకు ఇక్కడ కొంచెం పని ఉంది నేను అందుకే వెళ్ళలేను, నువ్వు వెళ్ళు యాపిల్ డాగ్ అని చెప్తాడు. యాపిల్ డాగ్ ఒప్పుకుంటుంది. సరే అని వెళ్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ సీన్ లో లీడర్ హ్యాన్ ఫోన్ లో ఒక అకౌంట్ కి లాగిన్ అవుదాం అని చూస్తాడు. అదేంటో కాదు, మ్యూజిక్ యాప్. ఇండియాలో గానా ఎలాగో చైనాలో ఆ మ్యూజిక్ యాప్ అలాంటిది. ఆ తర్వాత వాళ్ళ టీం మెంబర్స్ లో ఒకరిని లోపలికి పిలుస్తారు. నువ్వు రూమ్ లోపలికి రా అని చెప్పి చాలా కోపంగా అంటారు. ఆ టీం మెంబర్ చాలా భయపడిపోతాడు. అమ్మో నన్ను ఇప్పుడు ఏం తిట్టేస్తారో అని చెప్పి. లోపలికి వెళ్ళిన తర్వాత ఈ మ్యూజిక్ యాప్ లో అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో నీకు తెలుసా అని అంటే నాకు తెలుసు అని అంటాడు. అయితే నా పేరు మీద ఒక అకౌంట్ క్రియేట్ చెయ్యి అంటాడు. ఓ మీరెప్పుడు మ్యూజిక్ వినడం మొదలు పెట్టారు, ఇదంతా వదిన కోసమే కదా, వదిన అకౌంట్ పేరు లిటిల్ స్క్విడ్ అని చెప్తాడు. నాకు అదంతా తెలుసులే, అయినా నేను వదిన కోసం చూడట్లేదు అని అంటాడు. ఓ నిజంగానా అని చెప్పి తను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. లీడర్ హ్యాన్ లిటిల్ స్క్విడ్ అని సర్చ్ చేసి తన సాంగ్స్ అన్ని వింటాడు. ఇంకా తనకి మెసేజ్ కూడా చేస్తాడు, హాయ్ అని పెడతాడు. ఇంకా తన్ని ఫాలో కూడా అవుతాడు. ఇదంతా లిటిల్ స్క్విడ్ చూస్తుంది. అంటే టాంగ్ నియాన్ చూసి చూడు లీడర్ హ్యాన్ నన్ను ఫాలో అయ్యాడు అనగానే పక్కనే ఉన్న వాళ్ళ ఫ్రెండ్ కూడా షాక్ అవుతుంది. ఓ తిను నన్ను ఫాలో అవుతున్నాడు, ఇప్పుడు అందరూ నన్ను చాలా గ్రేట్ గా చూస్తారు, అంత పెద్ద సిటిఎఫ్ మ్యాచ్ లీడరే నన్ను ఫాలో అవుతున్నాడు అంటే నా క్రేజ్ ఇంకా పెరుగుతుంది అని చెప్పి తను బాత్రూమ్ లోకి వెళ్లి లీడర్ హ్యాన్ కి కాల్ చేస్తుంది. ఎందుకంటే మళ్ళీ వాళ్ళ మమ్మీ వస్తే తన్ని తిడుతుంది కాబట్టి. నేను రేపు మ్యాచ్ మీద వేరే కంట్రీ వెళ్తున్నాను, నేను మళ్ళీ 2 days లో తిరిగి వస్తాను, నువ్వు ఎయిర్పోర్ట్ కి వచ్చి నన్ను పికప్ చేసుకో, నాకు నిద్ర వస్తుంది అని చెప్పి తను కాల్ కట్ చేస్తాడు. ఈ లిటిల్ స్క్విడ్ చాలా బాధపడుతుంది. ఓ ఎంత తొందరగా కాల్ కట్ చేస్తాడేంటి, అయినా తను నన్ను ఎయిర్పోర్ట్ కి వచ్చి పికప్ చేసుకోమన్నాడు, నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ తో అంటుంది. నెక్స్ట్ మార్నింగ్ యాపిల్ డాగ్ ఇంకా లీడర్ హ్యాన్ కలిసి ఒకే ఫ్లైట్ లో వెళ్తారు. వాళ్ళిద్దరికి పక్క పక్కన సీట్స్ పడతాయి. యాపిల్ డాగ్ తనతో మాట్లాడడానికి చాలా ట్రై చేస్తుంది. హాయ్ ఎలా ఉన్నావు
అడిగితే నాతో అలాంటి విషయాలన్నీ మాట్లాడొద్దు అంటాడు. వెంటనే యాపిల్ డాగ్ కి వాళ్ళ ఫ్లాష్ బ్యాక్ గుర్తొస్తుంది. వాళ్ళ ఫ్లాష్ బ్యాక్ లో లీడర్ హ్యాన్ ఇంకా యాపిల్ డాగ్ ఒక గొడుగు పట్టుకొని వర్షంలో తడుసుకుంటూ స్నాక్స్ తీసుకొని వస్తారు. అక్కడున్న మీమి వాళ్ళ ఫ్రెండ్ ఇంకా సోలో ఇంతేనా, ఈ స్నాక్స్ ఏనా అని అంటారు. ఇవి తీసుకురావడానికి మేము చాలా కష్టాలు పడ్డాము అని చెప్పి హ్యాన్ ఇంకా యాపిల్ డాగ్ అంటారు. ఆ తర్వాత యాపిల్ డాగ్ వర్షంలో తడిసిపోయిందని చెప్పి సోలో తన హెయిర్ ని డ్రై చేస్తూ ఉంటాడు. అందరు చూస్తున్నారు, ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే, ఏమవుద్ది, నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ కదా అని అంటాడు. హ్యాన్ కి కూడా జలుబు చేస్తుంది. తను హచ్ హచ్ అని తుమ్ముతూ ఉంటాడు. వెంటనే యాపిల్ డాగ్ నవ్వుతూ ఉంటుంది. నువ్వు నా హెయిర్ ని డ్రై చేసావు, మరి నీ ఫ్రెండ్ హెయిర్ ని ఎందుకు డ్రై చేయలేదు అని అడుగుతుంది. ఏం లేదు, తన హెయిర్ తను చూసుకోగలడేమో అనుకున్నాను అని తన హ్యాపీ మెమొరీస్ అన్నిటిని ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటుంది. ఇంకా అప్పుడులో కోల్డ్ వచ్చినప్పుడు హ్యాన్ కి ఒక మెడిసిన్ ఇస్తుంది. ఇప్పుడు కూడా హ్యాన్ కి జలుబు చేస్తూ ఉంటుంది. నీకు మెడిసిన్ ఇవ్వనా హ్యాన్ అని తను ఫ్లైట్ లో అడుగుతుంది. నాకేం అక్కర్లేదు, నువ్వు ఇచ్చినా నేను తీసుకోను అని చెప్పి హ్యాన్ అంటాడు. అప్పట్లో నేను ఇచ్చిన మెడిసిన్ తీసుకున్నాడు, ఇప్పుడు నేను మెడిసిన్ ఇస్తున్నా తీసుకోవట్లేదు అని చెప్పి తను ఇంకా మెమోరీస్ ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. ఆ రోజు చాలా రాత్రి అవుతుంది, కానీ వాళ్ళందరూ మందు తాగుతూ రూఫ్ మీద కూర్చుంటారు. తాగిన మత్తులో ఇలా అంటాడు, నేను ఏదో ఒక రోజు మనం ప్రైజ్ మనీ గెలిచిన తర్వాత ఈ ఇల్లుని కొనేస్తాను, అప్పుడు మనందరం ఈ రూఫ్ మీద కూర్చొని ఎంత గట్టిగా అన్న అరుచుకోవచ్చు, ఆ ఓనర్ వచ్చి మనల్ని ఏమీ అనడు అని అంటాడు. అప్పుడే సోలో నువ్వెంత గట్టిగా అరుస్తావో నీకు తెలుసు కదా, నీ అరుపుకి ఆ ఓనర్ ఎక్కడున్నా పరిగెత్తుకుంటూ వచ్చి మనల్ని ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటాడు, నువ్వు కాస్త కామ్ గా ఉండు అని అంటాడు. ఆ తర్వాత వాళ్ళందరూ చాలా తాగేసి పడుకొని పోతూ ఉంటారు. వాళ్ళ రూఫ్ మీద చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఈ మూమెంట్స్ అన్నిటిని మళ్ళీ యాపిల్ డాగ్ గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. హ్యాన్ కి మాత్రం పొట్ట నొప్పి ఆగదు. ఆ తర్వాత హ్యాన్ వేరే కంట్రీకి వచ్చి తన రూమ్ కి వచ్చిన తర్వాత తనకు ఒక అమ్మాయి కాల్ చేస్తుంది. కాల్ చేసి, నేను నా ఫ్రెండ్ కోసం ఒక నెక్లెస్ కొన్నాను, అది నేను వేరే కంట్రీకి వచ్చి తీసుకోవడం కన్నా నువ్వే దాన్ని తీసుకొని నా కోసం తీసుకొస్తే బాగుంటుంది అంటుంది. ఈ అమ్మాయి ఎవరో తర్వాత చెప్తారు. హ్యాన్ ఇలా అంటాడు, నాకు పని పాట ఏం లేదనుకున్నావా, నేను సిటిఎఫ్ మ్యాచ్ కోసం ఇక్కడికి వచ్చాను, నువ్వు నెక్లెస్ కొనుక్కోవడానికి పంపిస్తావా అనగానే నేను వెళ్తానులే అని తనే కాంప్రమైజ్ అవుతాడు. ఆ రోజు రాత్రి నెక్లెస్ తీసుకొని తన కోసం మళ్ళీ ఫోన్ చేస్తాడు. నేను ఈ నెక్లెస్ తీసుకున్నాను, ఇంకా నువ్వు కూల్ గా ఉండు అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. ఆ తర్వాత యాపిల్ డాగ్ తన్ని డిన్నర్ కి ఇన్వైట్ చేస్తుంది. నేను నీతో డిన్నర్ చేయను, కావాలంటే కాఫీ తాగుతాను అని చెప్పి వాళ్ళిద్దరు కాఫీ దగ్గర కూర్చుంటారు. అక్కడికి ఇంకొక ఫ్రెండ్ వస్తాడు. ఎలా ఉన్నారు మీరిద్దరు అని అడగంగానే హ్యాన్ కి చాలా కోపం వస్తుంది. తను లేచి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. యాపిల్ డాగ్ కూడా తన్నే ఫాలో అవుతూ ఉంటుంది. హ్యాన్ ఆగు, నేను నీతో మాట్లాడాలి అని తన రూట్ తప్పి వేరే చోటుకు వస్తుంది. అక్కడ చాలా మంది మందు తాగేసి ఉంటారు. యాపిల్ డాగ్ ని చూసి తన్ని హెరాస్ చేద్దామని చూస్తారు. తన్ని గట్టిగా పట్టుకొని అస్సలు వదలరు. తను హ్యాన్ నన్ను కాపాడు అని అరుస్తుంది. హ్యాన్ అప్పటికి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈ సీన్ తో ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ని ఆన్ చేసుకొని ఆల్ అని సెలెక్ట్ చేసుకొని ఉంచండి. అప్పుడే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఈ వీడియోని వీలైనంత మంది ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేసి మా ఛానల్ కి సపోర్ట్ అందించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.